ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. దయచేసి వినండి. రైలు నంబర్ 23 ఫిబ్రవరి నేను నా శ్రీమతి పర్బానీ ఎక్స్ప్రెస్లో నాందేడ్కి బయలుదేరాం. నాందేడ్లో గురుద్వారికి ఎదురుగా ఉన్నటువంటి బాయి దయాసింగ్జీ యాత్రా నివాస్ దానిలో మేము రూమ్ తీసుకున్నాం. రూము రోజుకి 1200 రూపీస్. రూమ్ చాలా బాగుంది. మనం ఒక వారం రోజుల ముందర బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పర్బానీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో రాత్రి 10 గంటలకు బయలుదేరి నాందేడ్కి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వచ్చేస్తుంది. మాకు 5th ఫ్లోర్లో 503 రూమ్ నెంబరు అలాట్ చేశారు. లిఫ్ట్ ఉంది. లిఫ్ట్లో పైకి వెళ్ళాం. అక్కడ నుంచి 2 అవర్స్లో ఫ్రెష్ అప్ అయ్యి 7 o'clock కల్లా మేము రేణుకామాత ఆలయానికి బయలుదేరాం. నాందేడ్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో రేణుకామాత ఆలయం ఉంది. రేణుకాదేవి టెంపుల్ మహారాష్ట్రలోని మాహోర్గఢ్ పట్టణంలో నాందేడ్ జిల్లాలో కొండపైన ఉంది. ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే 17633 పర్బానీ ఎక్స్ప్రెస్ చాలా కన్వీనియంట్ ట్రైన్. మేము ఎర్లీగా 9 గంటలకే వెళ్ళామనుకున్నాం, కానీ అప్పటికే చాలా కార్లు ఉన్నాయి. చాలా రష్గా ఉంది. మన క్రింద మాహోర్ పట్టణం నుంచి సుమారు 4 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి అప్పుడు ఈ కొండ మీదకి రావాలి. ఈ కొండ మీద నుంచి మరలా 250 మెట్లు పైకి ఎక్కితే కానీ ఆలయం రాదు. రేణుకామాత హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దేవతగా పూజించబడుతుంది. ఆమెను పరశురాముని తల్లిగా, శక్తి స్వరూపిణిగా భావిస్తారు. రేణుకామాత జమదగ్ని మహర్షి భార్య. రేణుకామాత మహాతపస్విని. రేణుకామాతను ఆదిపరాశక్తి అవతారంగా భావిస్తారు. రేణుకాదేవి, జమదగ్ని మహర్షి ఈ దంపతులకు 5 మంది కుమారులు జన్మించారు. వారిలో ప్రసిద్ధుడు పరశురాముడు, విష్ణువు 6వ అవతారం. రేణుకామాత ప్రతిరోజు నది వద్దకు వెళ్ళి ఇసుకతో కుండను తయారు చేసి దానిలో నీరు తెచ్చి యజ్ఞానికి ఉపయోగించేది. ఆమె పతివ్రతాశక్తి వల్ల ఆ ఇసుక కుండ పగలకుండా ఉండేది. ఒకరోజు ఆమె మనసులో క్షణకాలం చంచలత కలగడంతో ఆ శక్తి తగ్గి కుండ పగిలిపోయింది. ఈ విషయం తెలిసిన జమదగ్ని మహర్షి కోపంతో తన కుమారులను తల్లి తలను ఖండించమని ఆజ్ఞాపించాడు. మొదటి 4 కుమారులు నిరాకరించారు, కానీ పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించాడు. తరువాత జమదగ్ని సంతోషించి వరం ఇవ్వగా పరశురాముడు తన తల్లి ప్రాణాలను తిరిగి ఇవ్వమని కోరాడు. అలా రేణుకామాత మళ్ళీ జీవం పొందింది. ఈ కథ మనకు తల్లి పవిత్రత, కుమారుని విధేయత మరియు శక్తి మహిమను సూచిస్తుంది. చూసారా, ఇలా మెట్లు ఎక్కుతూ పైకి ఆలయాన్ని దర్శించాలి. ఇలా ఎక్కలేని వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇక్కడ డోలీ సౌకర్యం కూడా ఉంది. డోలీ ఖరీదు 1200 ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం త్వరగా 6 గంటల నుంచి 9 గంటల లోపు వెళ్తే మీకు రద్దీ తక్కువ ఉంటుంది. నవరాత్రులు, శుక్రవారం రోజుల్లో ఎక్కువ భక్తులు ఉంటారు. సంతాన ప్రాప్తి, కుటుంబ శాంతి, ఆరోగ్యం కోసం భక్తులు రేణుకామాతను ప్రార్థిస్తారు. ఇక్కడ రేణుకామాతను ఎల్లమ్మగా ఆరాధిస్తారు. ఇక్కడ 3 కొండలు కూడా దగ్గరగానే ఉంటాయి.
ఒక కొండపైన రేణుకాదేవి, ఒక కొండపైన దత్తాత్రేయ స్వామివారు, మరొక కొండపైన అనసూయ మాత ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఆలయము, అనసూయ మాత ఆలయము నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారుగా, ఇక్కడ తామలపాకు, సున్నం, వక్కలు దాన్ని దంచి మనకి ఇస్తారు. అంటే కిళ్ళీకి ఉపయోగించేటువంటిగా ఇస్తారు. ఇది ఇతర దేవాలయాల్లో చాలా అరుదుగా కనిపించేటువంటి సాంప్రదాయం. తమలపాకు హృదయాకారంలో ఉంటుంది. ఇది భక్తి, ప్రేమ, సమర్పణకు సాంకేతికంగా భావిస్తారు. తమలపాకు శుభానికి, మంగళానికి సూచకం. ఈ కిళ్ళీ ప్రసాదం తీసుకుంటే కుటుంబ శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా మహిళలు ఈ ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తే సౌభాగ్యం, సంతాన సాఫల్యం కలుగుతాయని విశ్వసిస్తారు. ఇక్కడ కాసేపు నేను కామెంటరీ చెప్పకుండా భక్తుల కోలాహలాన్ని మీకు వినిపిస్తున్నాను. వదనపుటి దివ్య సులోచన దృష్టి సువర్ణరత్నజగదంబే శ్రీ అంబే రేణుక కల్పకదంబే జయ జయ జగదంబే కుమచిరి శోభే మళవాటి. ఇక్కడ నా శ్రీమతి ఒత్తులు వెలిగించి ఆ అమ్మవారికి దీపారాధన చేసింది. ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి నమస్కారం చేసుకుని మేము గర్భగుడిలోకి అమ్మవారిని చూడడానికి బయలుదేరి వెళ్ళాము. మీరు కూడా మాతో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. కోరికలు నెరవేర్చేటువంటి తల్లి అమ్మవారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుష. ఈ ఆలయానికి వెనుక భాగంలోనే పరశురాముని దేవాలయం ఉంది. దానికి వెళ్ళాలంటే 150 మెట్లు కిందకి దిగి మళ్ళీ 150 మెట్లు పైకి ఎక్కాలి. ఇదండి మాహోర్లోని రేణుకామాత యాత్రా విశేషాలు. మీరు కూడా ఒకసారి మాతను దర్శించండి. సర్వే జనా సుఖినో భవంతు.